పెద్ది ట్రైలర్ ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పాలంటే నాకు ట్రైలర్ బాగా నచ్చింది. కానీ న్యూట్రల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. బుచ్చిబాబు రీసెంట్ ఇంటర్వ్యూస్లో ట్రైలర్కి ఇచ్చిన ఎలివేషన్స్కి ఈ ట్రైలర్కి అస్సలు సంబంధం లేదనిపించింది. మరి ఈ ట్రైలర్ ఆ హైప్ని ఎంతవరకు రీచ్ అయింది, ఇంకా ఈ ట్రైలర్లో బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏంటి, బిగ్గెస్ట్ నెగిటివ్స్ ఏంటి అనేవి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఆబ్వియస్లీ రామ్ చరణ్. ఈయన లిటరల్లీ ప్రాణం పెట్టి పనిచేశాడు. ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లో మనకి రామ్ చరణ్ కనిపించట్లేదు, పెద్ది అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ రగ్గుడ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో చరణ్ లుక్ చాలా రా అండ్ న్యాచురల్గా ఉంది. కమర్షియల్ హీరో గ్లామర్ని పక్కన పెట్టి ఫుల్ పెర్ఫార్మెన్స్ మోడ్లో వెళ్ళినట్టు క్లియర్గా తెలుస్తుంది. కొన్ని షార్ట్స్లో ఐస్తో మాత్రమే ఇంటెన్సిటీ చూపించాడు. మాస్ ఆడియన్స్కి ఆ అగ్రెషన్ అండ్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నింటిలో తన 100% ఇచ్చాడు. ట్రైలర్లో ఎక్కువ స్టోరీ ఏం రివీల్ చేయలేదు, కానీ క్యారెక్టర్ డెప్త్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుందని ఫీల్ మాత్రం వచ్చింది. సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ డిఓపి రత్నవేలు విజువల్స్. హానెస్ట్లీ ట్రైలర్ని థియేట్రికల్గా ఎలివేట్ చేసింది విజువల్స్ అనే చెప్పాలి. కెమెరా వర్క్ చాలా రిచ్గా ఉంది. విలేజ్ అట్మాస్ఫియర్ని చాలా గ్రాండ్గా చూపించారు. కలర్ గ్రేడింగ్ ఎస్పెషల్లీ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ట్రైలర్లో వచ్చే లాస్ట్ ట్రాన్సిషన్ షాట్ అయితే సూపర్గా ఉందని చెప్పొచ్చు. కొన్ని ఫ్రేమ్స్ డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాల్పేపర్ పెట్టుకోవచ్చు అనేలా ఉన్నాయి. బుచ్చిబాబు వరల్డ్ బిల్డింగ్ కూడా ట్రైలర్లో స్ట్రాంగ్గా కనిపించింది. విలేజ్ ఎమోషన్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ రెండూ మిక్స్ చేసిన కాన్సెప్ట్ ట్రైలర్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ డెఫినెట్లీ ఏఆర్ రెహమాన్ బీజిఎం. హానెస్ట్లీ చెప్పాలంటే బీజిఎం ఇంపాక్ట్ అసలు ట్రైలర్లో ఎక్కడా కనిపించలేదు. బహుశా ఈ మధ్య మనకి హెవీ బీజిఎంలో అలవాటైపోయి అలా అనిపించిందేమో. గ్లిమ్స్ బీజిఎం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ ట్రైలర్ బీజిఎం మాత్రం సీన్స్ని ఎలివేట్ చేయలేదు. చాలా ప్లేసెస్లో ఎమోషన్ ఫీలింగ్ వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్లాట్గా ఉండడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ అస్సలు రాలేదు. మాస్ ఎలివేషన్స్ కూడా ప్రాపర్ హై రాలేదు. నా ఒపీనియన్లో ట్రైలర్ కట్ యావరేజ్ ఫీలింగ్ రావడానికి మెయిన్ రీజన్ బీజిఎం. స్ట్రాంగ్ బీజిఎం ఉండుంటే సేమ్ విజువల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. అందుకే సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫస్ట్ డిస్కస్ చేస్తుంది బీజిఎం గురించే. సెకండ్ మైనస్ జాహ్నవి కపూర్ క్యారెక్టర్. ట్రైలర్ చూస్తే ఆమె రోలు చాలా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ టైప్లా అనిపించింది. ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్లా అస్సలు ఫీల్ రాలేదు. అఫ్కోర్స్ ట్రైలర్లో మొత్తం స్టోరీ రివీల్ చేయలేదు కాబట్టి మూవీలో స్ట్రాంగ్ రోల్ ఉండే అవకాశం ఉంది, కానీ ట్రైలర్ కట్ బేస్డ్గా చూస్తే ఆడియన్స్కి స్పెషల్ ఇంప్రెషన్ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. ఎస్పెషల్లీ బుచ్చిబాబు ప్రీవియస్ ఫీమేల్ క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ డెప్త్ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా ఈ ట్రైలర్లో థర్డ్ మైనస్ డైలాగ్స్ క్లారిటీ. ఇది ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలామంది పాయింట్అవుట్ చేసిన ఇష్యూ. కొన్ని డైలాగ్స్ అయితే అస్సలు ప్రాపర్గా అర్థం కాలేదు. అది డబ్బింగ్ ఇష్యూనా లేదా విజయనగరం స్లాంగ్ వల్ల నా ఫీల్ వచ్చిందా అనేది క్లారిటీ లేదు. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నా సరే కొన్ని లైన్స్ క్యాచ్ చేయలేకపోయా. డైలాగ్స్ క్లియర్గా ఉండుంటే ఎమోషనల్ కనెక్షన్ ఇంకా బెటర్గా ఉండేది. ఇంకో స్మాల్ మైనస్ ఏంటంటే ట్రైలర్ కట్ ఇట్ సెల్ఫ్. ట్రైలర్లో స్ట్రాంగ్ హై మూమెంట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. బుచ్చిబాబు సినిమా అంటే ఎమోషనల్ పంచెస్, పవర్ఫుల్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, కానీ ఈ ట్రైలర్ సేఫ్గా కట్ చేసినట్టు అనిపించింది. మేబీ స్టోరీ రివీల్ అవ్వకూడదని ఇంటెన్షనల్గా చేసి ఉంటారు, కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పీక్స్లో ఉన్నాయి కాబట్టి ట్రైలర్ ఇంపాక్ట్ ఇంకొంచెం స్ట్రాంగర్గా ఉండాల్సింది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే పెద్ద ట్రైలర్ బ్యాడ్ అని చెప్పలేము, అలాగని గ్రేట్ అని చెప్పలేము. ఫైనల్గా బాగుంది. యాక్చువల్లీ కంటెంట్ అండ్ పొటెన్షియల్ రెండు క్లియర్గా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ డెడికేషన్, విజువల్స్, సెటప్ అన్ని సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. జస్ట్ ట్రైలర్ కట్ అండ్ బీజిఎం వల్లే కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది అనిపిస్తుంది. మూవీలో ప్రాపర్ ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్స్ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ హానెస్ట్లీ బుచ్చిబాబు యూజువల్లీ ట్రైలర్ కన్నా సినిమాలో ఎక్కువ మ్యాజిక్ చూపిస్తాడు, కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ మూవీ రిలీజ్ అయ్యాక చెప్పాల్సి ఉంది. సో ఓవరాల్గా ఇవే గైస్ పెద్ద ట్రైలర్లో నాకు అనిపించిన బిగ్గెస్ట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మీకు ట్రైలర్లో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి, బిగ్గెస్ట్ మైనస్ ఏంటి కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.